లేకపోతే మణిశంకర్ అయ్యర్ అయితే చాలా ఘోరంగా మాట్లాడాడు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడని అనుకుంటాం మనం. ఎందుకంటే ఆయన మాట్లాడకపోతే ఆశ్చర్యపోతాం. కొందరు ఉన్నారు సీనియర్ లీడర్లు, వాళ్ళు పక్కగా అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏమన్నాడమ్మా, ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో మనము ఆపేసాం, నీళ్లు ఆపేసాం. ఇప్పుడు ఎంత పెద్ద ఒత్తిడి అమ్మా పాకిస్తాన్ పైన నీళ్లు ఆగిపోవడంతో వాళ్ళు ఏమన్నాడు, ఎంత ఇదిగా మాట్లాడారు. ఈ ఇండస్ నదిలో పారేది నీళ్లే పారాలి, లేదంటే మీ రక్తం బారుతుంది. ఇంత గొప్ప మాటలు మాట్లాడారు. ఇది మేము యుద్ధంగా పరిగణిస్తాం, మీరు నీళ్లు ఆపారంటే అని అన్నాడు. మరి ఏం చేశారు? నీళ్లు ఆపాం కదా, యుద్ధంగా ప్రకటించాం కదా, మరి యుద్ధమే అనుకో. మరి నువ్వేం చేశావు? నువ్వేం చేయలేవు, ఊరికే మాటలు మాట్లాడతావు. ఇది పాకిస్తాన్ వాడి పని. మరి మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? వాడంటే మాట్లాడాడు ఎనిమి, మీరు కూడా అట్లా మాట్లాడతారా? ఆయన ఏమన్నాడు, 4 యుద్ధాలు జరిగాయి, ఎప్పుడు మనము నీళ్ళని ఆపలేదు, ఇప్పుడు ఆపేస్తారా? నీకేం ప్రాబ్లం అని అంటున్నాడు. ఎనిమిని మనము ఒత్తిడి తీసుకురావాలి. సగం యుద్ధం ఇక్కడే అవుతుందమ్మా. ఇది మనం సైకలాజికల్ వార్ అంటాం. మానసికమైనటువంటి ఒత్తిడి మనం క్రియేట్ చేస్తాం మొత్తం జాతి పైన, పాకిస్తాన్ పైన. నీళ్లు ఆగిపోయాయట, అయ్యో ఎలా బ్రతకడం అనేటువంటి ఒక ఒత్తిడి ప్రారంభమవుతుంది. ఇది కదా మన వ్యూహంలో భాగం. మీరు 4 సార్లు యుద్ధం అప్పుడు ఆపలేదు, అంతర్జాతీయంగా మనం ఒప్పందం చేసుకున్నాం. మోడీ చాలా తెలివైన వాడు. 5 ఏళ్ల నుంచి వాళ్ళకు ఉత్తరాలు పంపిస్తున్నారు, వాళ్ళు మీటింగ్స్కి రాలేదు, అది తప్పు వాళ్ళదే. ఆయన ఊరికే ఉండలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో ఇది జరగలేదు. నిజంగానే వాళ్ళు ఎప్పుడు ఆపలేదు. యుద్ధ సమయంలో కూడా నీళ్ళు ఆపలేకపోయారు. ఎందుకంటే మీరు ప్రిపేరే కాలేదు. అలా లెటర్స్ ఎప్పుడు పంపలేదు వాళ్ళకు. మన ఇద్దరి మధ్య ఒప్పందం ఉన్నప్పుడు ప్రతి మీటింగ్కు రావాలి, వాళ్ళు రాలేదు. రానప్పుడు నోటీస్ పంపాడు. నోటీస్ పంపాక సరిగ్గా యుద్ధం వచ్చింది కనుక ఇప్పుడు ఉపయోగించుకున్నాడు దాన్ని. ఇప్పుడు కూడా అబయన్స్లో పెట్టాడు, రద్దు చేసుకోలేదు. రద్దు చేయడానికి మనకు అవకాశం లేదు. అబయన్స్లో పెట్టడానికి రైట్ ఉంది, పెట్టాడు. టెక్నికల్గా మనకి ఏ ప్రాబ్లం లేదు. అంతర్జాతీయ కోర్టులో కూడా మనం నిలబడతాం. దీంతో నీళ్ళు ఆగాయి, పిచ్చెత్తిపోతున్నారు వాళ్ళు. ఇది కదా మనం చేయాల్సింది. దేశ హితం కోసం మనం మాట్లాడాలి. కానీ మీరు నీళ్ళు ఎలా ఆపుతారని వాడు పాకిస్తాన్ వాడు అడగడం లేదు, మీరు అడుగుతారు కాంగ్రెస్ వారు. ఖర్గే లాంటి ఒక పెద్ద మనిషి అలా మాట్లాడవచ్చా? అంటే మోడీ గారికి సమాచారం ముందే ఉంది, తెలిసి పారిపోయాడా? అట్లయితే సౌదీకో ఎక్కడికో వెళ్ళాడు ఆయన. దానికి కాశ్మీర్కి వెళ్ళడానికి భయపడి సౌదీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘటన జరిగాక తిరిగి వచ్చాడు. ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా మీరు? ఇది వాళ్ళ యొక్క నీచ బుద్ధి అని అంటాం. నేను సింపుల్ గా ఒక మాట ఏమంటున్నానంటే, అతి దిగజారుడు మానసిక స్థితి. అది ఈ టైంలో మీరు మాట్లాడతారు. పోనీ ఇంకెప్పుడైనా ఏదైనా ఆధారాలు దొరికాయి మీకు, అప్పుడు మీడియాకి రిలీజ్ చేసి చూడండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, అక్కడ పహల్గాంలో జరిగేది ఉంది, తెలిసాక కూడా మోడీ వెళ్ళాడు, పెట్టండి, బయట పెట్టండి. ఏమవుతుంది? మీరు ఎన్నికల్లో ఉపయోగించుకోండి. మోడీ తప్పు చేసి ఉంటే ఈ సమయంలో మీరు వాడతారా? నువ్వు పెద్ద మనిషివా, నీకు ఇంత వయసు వచ్చింది కదా, అధ్యక్షుడు కదా, జాతీయ అధ్యక్షుడు కదా, ఎవడో కిందివాడు మాట్లాడంటే మీరే మొన్న లెటర్ ఇచ్చారు, అందరూ ఒకేలాగా మాట్లాడాలి, మీరు పైన మనం నిర్ణయించాము, ప్రభుత్వం వెంట నిలబడాలని, అదే పద్ధతిలో మాట్లాడాలి. మీరే మీ వేణుగోపాల్ ఆయన ఇచ్చినటువంటి లెటర్ కదా ఇది. మరి మీ అధ్యక్షుడే పాటించలేంది? ఏమైనా కోఆర్డినేషన్ ఉందా ఈ పార్టీల మధ్యన? కనుక ఇది చాలా దుర్మార్గము, అన్యాయము. సమాజ్వాదీ పార్టీ కూడా అలాగే మాట్లాడుతుంది. కొద్దిగా మేలు ఇంకా ఓవైసీ లాంటి వ్యక్తి మాట్లాడతాడేమో అని అనుకుంటారు, కానీ మాట్లాడలేదు. చాలా సంయమనంతో ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. కనుక ఈ టైంలో అందరము కులము, మతము, ప్రాంతం ఇవి ముఖ్యం కాదు, దేశమే ముఖ్యం. స్కూల్ పిల్లలు మనకు పాఠం చెప్పేటట్టుగా ఉన్నారు, ఒకవేళ మనం నేర్చుకోకపోతే అని నా అభిప్రాయం. సార్, మరో విషయం ఏంటంటే, ఇప్పటికే పాకిస్తాన్తో యుద్ధం వద్దని కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య అన్నారు. మరి ఇప్పుడు యుద్ధమే చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? కాంగ్రెస్ తప్పదు, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, సపోర్ట్ చేస్తూ ఉంది. సిద్ధరామయ్య కూడా మళ్ళీ తర్వాత విరమించుకొని నేను అట్లా కాదు, అవసరం అంటే యుద్ధం చేయాలి అనే మాట అనేసాడు చివరకు. తప్పదు, యుద్ధ సమయంలో వాళ్ళు ఆ విధంగా మాట్లాడడానికి అవకాశం లేదమ్మా. కనుక ఈ చాలా అద్భుతమైన క్షణము. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ అనే 2 పెద్ద సంస్థలు, వాటి యొక్క ప్రధాన కేంద్రాలు ఏవైతున్నాయో ఇవి ఈరోజు కూలి కుప్ప అయిపోయాయి, బుగ్గిపాలు అయిపోయినాయని అంటారు. కనుక బూడిద అయిపోయాయి వాటి కేంద్రాలన్నీ కూడా, వాటి ఆయుధాలు అన్నీ కూడా ఇది అయిపోయినాయి. ఒకటి మనకు లెక్క తెలియదు.
పెద్ద టెర్రరిస్టులు ఎవరైతే అక్కడ తలదాచుకున్నారో వాళ్ళు ఏమైనా చనిపోయారా, లేదు పోనీ మిగతా టెర్రరిస్టులు ఎంతమంది చనిపోయారు, వాళ్ళ పేర్లు ఏంటి అనేటువంటి లిస్ట్ ఒకటి బయటికి రావాల్సింది ఉంది. 100 మంది చనిపోయారు అనే ఒక జనరల్ లెక్క వస్తుంది. కొంతమంది ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా పోయారు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. కానీ ఈ రెండు పెద్ద సంస్థలు లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, ఈ రెండింటి మీద నడ్డి విరిగే పద్ధతిలో దాడులు జరిగాయి. సెలెక్టెడ్, వెరీ వెరీ సెలెక్టెడ్ సెంటర్స్ పైన ఈరోజు దాడి జరిగింది. 9 కేంద్రాలు, దాంట్లో 2-3 కేంద్రాలు అయితే మనం చెప్పుకోదగ్గాయి. ముఖ్యంగా ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి మురిద్కర్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది, మురిడ్కే అనేటువంటి ప్లేస్, ఇది చాలా సియాల్కోట్ లాంటి ప్లేస్. ఇవన్నీ కూడా ప్రధానమైన కేంద్రాలు. లెక్క పెట్టి కొట్టారు, తేరుకోలేరు, ఇప్పట్లో తేరుకోలేరమ్మా. అలాంటి ఒక దెబ్బ తీశారు. చాలా సంతోషంగా ఉంది నాకైతే. సార్, మరోవైపు గతంలో ఇండియా చైనా వారు జరిగినప్పుడు భారత్లో కమ్యూనిస్టులు చైనాకు సపోర్ట్ చేసిన చరిత్ర ఉంది. సిపిఐ నారాయణ వంటి వారు పాకిస్తాన్తో యుద్ధం ఎందుకు ఇప్పుడు అవసరమా అన్నట్లుగా కూడా మాట్లాడారు. ఇప్పుడు అలాగే చేసే అవకాశం ఉంది అంటారా? నో, ఇప్పటికే సిపిఐ సిపిఎం వాళ్ళ పరిస్థితి బాగాలేదు. వాళ్ళ పార్టీలు ప్రజల మధ్య ఆదరణ కోల్పోయారు. వాళ్ళు ఎప్పుడు కూడా తప్పులు చేస్తారు. గొప్ప విషయం ఏంటంటే కొంత సమయం తర్వాత, ఇప్పుడు 62 చైనా యుద్ధం అప్పుడు వాళ్ళు వద్దన్నారు. ఓ రకంగా ఏమంటాం, చైర్మన్ ఆఫ్ చైనా మావో, చైర్మన్ ఆఫ్ మావో ఉన్నప్పుడు మాకు కూడా అతనే చైర్మన్ అని కూడా ఒకప్పుడు నినాదాలు ఇచ్చారు వీళ్ళు. అంత దుర్మార్గంగా ఉండేవాళ్ళు. కానీ చైనా యుద్ధం అప్పుడు కూడా ఇండియాకు సపోర్ట్ చేయలేదు వీళ్ళంతా కూడా. ఆ తర్వాత ఏమన్నారంటే మేము హిస్టారికల్ బ్లండర్ చేశాము అని అంటుంటారు. ప్రతి దగ్గర కూడా ఎమర్జెన్సీ, ఉదాహరణకు ఎమర్జెన్సీలో సిపిఐ మద్దతు పలికింది, సిపిఎం ఏమో వ్యతిరేకించింది. సిపిఎం జైల్లో ఉంటే సిపిఐ మద్దతు పలికింది. తర్వాత అయ్యో తప్పు చేశాం, మేము హిస్టారికల్ బ్లండర్ చేశాము అన్నారు. అలాగే నేతాజీని హిట్లర్ బూట్లుగా నాకే కుక్కగా వర్ణించారు. నేతాజీని తిట్టారు, లేకపోతే వివేకానందని తిట్టారు, ఈవెన్ అంబేద్కర్ని కూడా వ్యతిరేకించారు. ఇవన్నీ తప్పులు చేస్తూ పోయారు కమ్యూనిస్టులు, సిపిఐ సిపిఎం. వాళ్ళు పెట్టింది పేరు, ఇలాంటి పనులు చేయడానికి పెట్టింది పేరు. దే ఆర్ వెల్ నోన్ ఫర్ దీస్ థింగ్స్. అండ్ అట్ ది సేమ్ టైం గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకు 10 ఏళ్ల తర్వాత వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు ప్రజల ముందుకు వస్తారు, సిగ్గు లజ్జ ఏం లేకుండా ఏమని చెప్తారంటే హిస్టారికల్ బ్లండర్ అని చెప్తారు. చరిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేశాం మేము అని. కనుక ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, ఏదన్నా చెప్పారనుకోండి, దాన్ని మీరు ఏం అనుకోకండి. ఒక 5 ఏళ్ళు ఆగండి, వాళ్ళే చెప్తారు మళ్ళీ వచ్చేసి ప్రజల ముందరికి హిస్టారికల్ బ్లండర్ చేశాము అని. వాదించేటప్పుడు బలంగా వాదిస్తారు. తర్వాత చరిత్రాత్మకమైన తప్పిదాలు చేయడమే వాళ్ళ హక్కుగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది వాళ్ళ చరిత్ర, సిపిఐ సిపిఎం కమ్యూనిస్టుల చరిత్ర. ఆ విధంగా ప్రజల ఆదరణ లేక ఈరోజు కనుమరుగైపోతా ఉన్నారు మెల్లమెల్లగా. అందుకే ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళని ఎవరిని పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. మీరు చూస్తున్నారు కదా, ఈ కమ్యూనిస్టులు అందరూ కూడా ఇలాగే ఉంటారు. ఇప్పుడు మనం ఒక వైపు దేశమంతా దేంట్లో ఉందామా, దేశం అంతా కూడా పెహల్గాం దీంట్లో ఉంది. అయ్యో 26 మంది మన దీన్ని దేశభక్తులను కోల్పోయాము కదా అని బాధలో ఉన్నాము. పాకిస్తాన్తో ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చు మనము అని దీంట్లో ఉన్నాము, ప్రెషర్లో ఉన్నాము. ఈ టైంలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మన హైదరాబాద్లో మీరు చూస్తున్నారు కదా, సోకాల్డ్ పౌర హక్కుల సంఘాలందరూ కూడా వచ్చేసి ఓ స్టాప్ దిస్ నాన్ సెన్స్, కర్రెగుట్ట ఎర్రగుట్ట ఇదంతా కూడా అల్లరి చేస్తా ఉన్నారు. ఆపేయండి, అమానవీయమైన ఈ చర్య ఆపండి. అరే కనీసం మీరు పెహల్గాం గురించి మాట్లాడండి. ఇక్కడ ఏదో ఆర్మీ వాళ్ళు దీనికి వెళ్ళారు, ఎన్కౌంటర్ ఏదో జరుగుతుంది ఎర్రగుట్టలో, నక్సలైట్ల మావోలు ఎంట పడ్డారు, కరెక్టే, అది నిజమే. కానీ అది మీరు డిమాండ్ ఏదైనా చేస్తే చేయండి. కానీ మీరు ముందుగా ఒక నోరు తెరిచి ఏం జరుగుతుంది ఈ దేశం పైన, పాకిస్తాన్ చేస్తున్నది ఇది, దాన్ని ఖండించండి, టెర్రరిస్టు దాడులను ఖండించండి. నేను ఒక మాట అంటున్నానమ్మా, ఈ భారత్ మాత అనేక గాయాలతో రక్తమోడుతూ ఉంది. ఈ తల్లి, భారత్ మాత అనే ఈ తల్లి, అక్కడ పాకిస్తాన్ పంపించిన ముష్కర్లు వాళ్ళు చేస్తున్న గాయాలతోటి, ఇక్కడ ఇంటర్నల్ గా నక్సలైట్లు చేస్తున్న గాయాలతోటి రక్తమోడుతా ఉంది ఈ దేశం. చాలు, ఇంకా చాలు. వాడు ఒక పేరు మీద, మీరు ఒక మతం పేరున వాడు చేస్తా ఉన్నారు, సిద్ధాంతం పేరున మీరు చేస్తా ఉన్నారు.
ముసుగు వేసుకుంటారు మీరేం. అయ్యో మా ఆదివాసీలను ప్రభుత్వం ఏమో చేస్తుంది. మీరు ఆదివాసీల దగ్గర మీరు పోయి కూర్చున్నారు కదా, మీకేం పని చెప్పండి? అడవుల్లో మీరు వచ్చేయండి, పోలీసులు అక్కడ ఎందుకు వెళ్తారు? మీరు పైనుంచి ఏమంటారంటే ఆదివాసులను చంపడానికి వాళ్ళు వెళ్ళారు అని అంటారు. ఎర్రగుట్టలు మిమ్మల్ని చంపడానికి వెళ్ళారు. మీ తుపాకులన్నీ సరెండర్ చేసి వచ్చి సరెండర్ కాండి ప్రభుత్వం ఉందల. మీ సీతక్క, మీ విమలక్క, మీ జంపన్నలు అందరూ సరెండర్ కాలేదా? వచ్చి మళ్ళీ ఇక్కడ మైకుల ముందర కూర్చొని దాడులు ఆపండి, ఏకపక్షమైన దాడుల చర్చలు చేయండి అంటారు. నేను ఒక మాట అంటున్నాను, ఎవరితో చర్చలు చేయాలి? భుజాన తుపాకీ పట్టుకొని రండి చర్చలు జరుపుతామని అంటారా? దుర్మార్గులు మీరు. తుపాకులు కింద వేసాము, మేము యుద్ధం చేయడం లేదు కదా, కనుక మాతో చర్చలు లేదు. మీతో చర్చలేంది, మీరు సరెండర్ కాండి. నేను ఒక మాట చెప్తున్నాను, మా దేశంలో ఒకటే తుపాకు ఉంటుంది ఎప్పుడైనా. రాజ్యాంగం అంబేద్కర్ మహాశయుడు ఇచ్చినటువంటి తుపాకీ, అది పోలీస్తో ఉంటుంది, అది ఆర్మీతో ఉంటుంది. ఇంకొకడు ఎవడైనా సరే తుపాకీ పట్టడానికి వీల్లేదు. నువ్వు దానికి ఏమైనా చెప్పవచ్చు. నువ్వు పేదవాడు, తోక తొండెము, లేకపోతే గిరిజనులు, ఆదివాసీలు, వాళ్ళ కోసం మేము నువ్వెవడో పట్టుకోవడానికి. అంబేద్కర్ రాజ్యాంగం ఉన్నాక దానికి సరెండర్ కావాల్సిందే మీరంతా కూడా. కనుక ఈ ముచ్చట్లు చెప్పి మీరు స్టేట్ పైన యుద్ధం చేస్తున్నారు. మీరు తిరుగుబాటుదారులు. ఈ దేశం పైన మీరు చేస్తున్నటువంటి తిరుగుబాటు ఇది. కనుక ప్రభుత్వానికి హక్కు ఉంది, మిమ్మల్ని నిర్మూలించే హక్కు ఉంది. మీరు జనజీవన స్రవంతిలో కలవాల్సిందే. ముష్కర్లు అక్కడైనా సరే, టెర్రరిస్టులు అయినా సరే, తుపాకులు వదిలేయాలి, పారిపోవాలి, జనంలో కలవాలి ఎవడైనా సరే. ఇంకా చాలు, ఈ దేశానికి ఇంత రక్తం ఓడింది కనుక ఇప్పుడు ఆ ఓపిక లేదు ఈ దేశానికి. కనుక అది పెహల్గామ్ అయినా కరెగుట్ట అయినా ఎక్కడైనా సరే ఇలాగే ఆలోచించాలి ప్రజలందరూ కూడా అని నా అభిప్రాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.